పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అని చెప్పుకొని ఆ వంకతో మా పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా దాస్యనాయక్ తాండకు వచ్చి ఆయన మాట్లాడింది ఒక మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలతో మోసపూరితమైనటువంటి మాటల్ని కేటీఆర్ మాట్లాడడం జరిగింది. తండ్రి ఫామ్ హౌస్లో ఉండి కొడుకును ఒక వక్ర బుద్ధితో ఒక అంబేద్కర్ పేరు తీసుకొని ఈరోజు కార్యక్రమం చేసి రాజకీయ కార్యక్రమాలకు పాల్పడడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఇది ఒక కారణం. అందరికీ తెలుసు, తెలంగాణ సమాజంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థలు కూడా ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితులు లేరాలు. అలాంటి పరిస్థితి లోపల ఏదో విధంగా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని, ప్రజలను తికమక పెట్టాలని, ప్రజలకు తప్పుడు సంకేతాలు అందించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ యొక్క దాసానాయక్ తాండాలో మీటింగ్ పెట్టిండు. మా ముఖ్యమంత్రిని లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాడు. ఎవరు లాటరీ ముఖ్యమంత్రి? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించడానికి 2004 ఎన్నికల మేనిఫెస్టోలోనే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రాంలో. ఆ పెట్టడం ద్వారానే ఒక రాజకీయ పునరేకరణ జరిగి ఆ తర్వాత మా ప్రభుత్వంలో కూడా వాళ్ళు మంత్రులుగా కూడా పనిచేయడం జరిగింది. అలాంటిది పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ లేడు పార్లమెంట్ లోపల. అన్ని రాజకీయ పక్షాల యొక్క మద్దతు కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఏమంటుండే అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ హిస్టరీ అంటున్నాడు. ఎక్కడ హిస్టరీ? అసలు మీ నాయన పార్లమెంట్లో ఉన్నాడు? ఆ రోజు బిల్లు పెట్టే రోజు మీ నాయన పార్లమెంట్లో ఉంటే ఒక ఫోటో చూపెట్టు మీ నాయన పార్లమెంట్లో ఉన్నాడు. అదేవిధంగా నువ్వు, మీ నాయన, మీ బావ, మీ అక్క, నీ కొడుకులు అందరూ పోయి సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కి వచ్చారు. ఆ ఫోటోలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీ పత్రిక వాళ్ళ దగ్గర అన్ని ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియమ్మ కాళ్ళు మొక్కి వచ్చారు. మీరు పోయి ఢిల్లీకి పోయి ఇంటికి పోయి మొక్కి వచ్చారు. సిగ్గు శరం ఉండాలి. వీడికి వచ్చి మా నాయకుడు మేమంతా కూడా ఏకగ్రీవంగా శాసనసభ్యులం రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఆయన మా పిసిసి అధ్యక్షులు. ఆయన మేము ఎన్నుకున్నాం ముఖ్యమంత్రిగా. నువ్వేమో లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అపహాస్యం చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు జైలుకు పోయే రోజులు దగ్గరలో పడ్డాయి. ఒక పైన నీ పైన 55 కోట్ల రూపాయలు నువ్వు మన రాష్ట్ర సంపద పేదవాళ్ళు కష్టపడి ఏదైతే వాళ్ళు ట్యాక్స్ రూపంలో చెల్లించారో అలాంటి నిధులు రాష్ట్ర ఖజానా అయినటువంటి హెచ్ఎండిఏ ఒక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, ఆ సంస్థలో ఉన్న డబ్బులను క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నీ మిత్రుడు అయినటువంటి గోపి, గ్రీన్కో గోపి, ఆ గోపి యొక్క బినామీ సంస్థలకు, విదేశీ సంస్థలకు నువ్వు 55,000 కోట్ల రూపాయలు తరలించినవు. ఆర్బీఐ అనుమతి లేదు. ఫేమాను ఉల్లంఘించినవు నువ్వు. దానిపైన నీకు ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఈడీ విచారణ కూడా జరుగుతుంది. ఇలాంటి సందర్భం లోపల నువ్వు మా ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ఆర్థిక నేరస్తుడివి. నీకు ఎప్పుడు జైలు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మీ నాయన పైన ఎంక్వైరీ నడుస్తుంది. కాళేశ్వరం లోపల కుంభకోణం తయారు చేసి అక్కడ పర్రెలు వారిన ప్రాజెక్టులు కట్టి 7,25,000 కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిప్పించిండు. మీ నాయన కూడా ఇరిగేషన్ మినిస్టర్గా కొంత ఇరిగేషన్ శాఖ కూడా మీ నాన్న దగ్గర ఉండే, కేసీఆర్ దగ్గర, మీ బావ దగ్గర ఉండే, హరీష్ రావు దగ్గర ఇరిగేషన్ శాఖ. వీళ్ళిద్దరూ మోసపూరిత విధానాలు చేసినందుకు జస్టిస్ ఘోష్ కమిటీ అనేది విచారణ చేస్తుంది ఆల్రెడీ.
వాళ్ళకి ఎప్పుడు జైలు పడుతుందో ఏం కథ కూడా తెలియని పరిస్థితి ఉంది. విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు మీరు ఈరోజు మా నియోజకవర్గం మా వికారాబాద్ జిల్లాకు వచ్చి మాట్లాడడం అన్నది ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలు అందరూ కూడా బాధపడుతున్నాం. మా జిల్లాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు. మేము కొట్లాడి గత ప్రభుత్వం లోపల జోనల్ వ్యవస్థ లోపల హైదరాబాద్ జిల్లా ఉండే దాన్ని వీళ్ళు తీసుకుపోయి జోగులాంబ జోన్లు వేస్తే మేము మళ్ళా చార్మినార్ జోన్లో వచ్చినట్టు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని 6 నెలల తర్వాత తిప్పికొట్టి మళ్ళా వాపస్ నిర్ణయం తీసుకునేటట్టు కృషి చేసినటువంటి వ్యక్తిని నేను. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన్నెగూడ దగ్గర మీటింగ్ పెట్టి గులాం నబీ ఆజాద్ గారిని హెలికాప్టర్లో దించాడా, భారీ బహిరంగ సభ పెడితే మీ నాయన అప్పుడు అర్థమైంది పరిస్థితి ఏంది అన్నది వికారాబాద్ది. అప్పుడు జోనల్ వ్యవస్థ కింద మమ్మలను పూర్వ హైదరాబాద్ జిల్లా వాళ్ళం మేము. చెన్నారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా చేసి చాలా మేలు చేసింది మాకు. ఎందుకంటే కొత్త ఉపాధ్యాయ ఉద్యోగాలు కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ అన్నీ కూడా మా రంగారెడ్డి జిల్లాకు వచ్చినట్టు చేసిండు. మరి మీ నాయన నువ్వు ఏం చేసిరు, తీసుకుపోయి జోగులాంబ జోన్లు వేసిరు. జోగులాంబ జోన్లో ఉద్యోగాలు ఉన్నాయా? హైదరాబాద్ మా బతాన్ నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లాను రాస్తుంటి, పరిగి తాలూకాను రాస్తుంటి. హైదరాబాద్ మాది. నువ్వు తీసుకుపోయి మమ్మల్ని జోగులాంబ జోన్లు కలిపి మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసినావు. మా ప్రాంతానికి సాగునీరు రావాలని ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకోవాలని చెప్పి నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల శాంక్షన్ చేయించుకుంటే దాన్ని కూడా పనులు జరిగినటువంటి పనులను రద్దు చేసారు మీరు. మా నోటి దగ్గరకు వచ్చినటువంటి అన్యాన్ని కొట్టి పడేసిన వాళ్ళు ఎవరంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీరు, మీ కుటుంబం. మేము సాధించుకున్న ప్రాజెక్టు శంకర్పల్లి దగ్గర, చేవెల నుంచి కొద్ది దూరం పోతే శంకర్పల్లి దగ్గర, చందిప దగ్గర ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా వచ్చారు. మేమంతా కూడా మా మండల నాయకులు అందరూ కూడా, జిల్లా నాయకులు అందరూ కూడా మేము పోయి చూసి వచ్చినాం. అట్లాంటి ప్రాజెక్టు రానియకుండా మీరు రద్దు చేసి 10 ఏళ్ల కాలం లోపల ఒక చుక్క నీళ్ళు ఓ ఎకరానికి కూడా మా రంగారెడ్డి జిల్లా కానీ పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఎక్కడ కూడా మీరు ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యులు మీరు. మా ప్రాంతానికి నీళ్లు రాకుండా ఎస్సీ ఎస్టీ సప్లా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేపించి మా ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందడానికి బడ్జెట్ లోపల నీళ్ళు వాళ్ళ నిధులు వాళ్ళకు నేరుగా రావాలని చట్టాన్ని తయారు చేస్తే దాన్ని నీళ్లు పోసి జనరల్ పథకాలకు కూడా ఎస్సీ ఎస్టీ జనాభా ముడికట్టి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు మీరు. నీళ్లు రాకపోయా, నిధులు రాకపోయా, నియామకాలు రాకపోయా. మా ప్రభుత్వం రాగానే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఒక్క సంవత్సరంలోనే. ఇప్పుడు మళ్ళా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి 1,70,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టు సంతకం చేసి ఆ యొక్క నిధులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్రం లోపల పరిశ్రమలు పెట్టడానికి కృషి చేస్తున్నాడు. మన కొడంగల్లో కూడా మొన్ననే మేము మీటింగ్ పెట్టినాం. కోసిగి నియోజకవర్గం, కోసిగి మండలం లోపల చంద్రవంక దగ్గర దగ్గర 30,000 ఉద్యోగాలు వచ్చే విధంగా 15,000 కోట్ల రూపాయలతోన మన లగచర్ల దగ్గర పరిశ్రమలు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే మీరు సురేష్ అని ఒక సోషల్ మీడియా ప్రొడ్యూసర్, సోషల్ షార్ట్ ఫిల్మ్ తీసే ప్రొడ్యూసర్ అతను ఉండేది మణికొండలో, కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటాడు సురేష్. ఆయనను ముందు పెట్టి మా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని చంపడానికి కుట్ర చేసాడు కేటీఆర్. ఆల్రెడీ దానిపైన విచారణ లోపల నరేందర్ రెడ్డి జైలుకు పోయి వచ్చిండు. ఆయన కూడా రాసిచ్చాడు. కేటీఆర్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది. ఆయన ఆదేశాల ప్రకారం చేసినామని కూడా ఆయన యొక్క లెటర్స్లలో కూడా ఆల్రెడీ ఉంది. మరియు మీరు కుట్ర చేసి మా జిల్లాలోకి వచ్చి మా జిల్లా లోపల కొన్ని అపశృతులు చేయాలి, కొద్దిగా గడబడులు చేయాలి, కొట్లాటలు పెట్టాలి అని చెప్పి మీరు కృషి చేస్తున్నారు. మా దగ్గర ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు కాబట్టి ఒక్క సీటు కూడా మీకు గెలవనీయకుండా మిమ్మల్ని అందరూ కూడా మీ పార్టీ గత ఎమ్మెల్యేలు ఎవరు ఉండో ఇంటికి పంపించారు. నువ్వు లెక్కలు చెప్తున్నావు. నిన్న మా పరిగి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. 300 కోట్ల రూపాయలు. మన దేశానికి స్వాతంత్రం 1947లో వస్తే 25 వరకు మా పరిగి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతా లోపల ఎప్పుడు కూడా జమ కాలే. మొట్టమొదటిసారిగా మొన్న 15 ఆగస్టు కల్లా రైతుల ఖాతా లోపల జమ అయినాయి. మరి మీ దగ్గర నుంచి నువ్వు దోమ మండలికి వచ్చినావు కాబట్టి నేను ఇప్పుడే అధికారులను అడిగి ఒక దోమ మండల్కు మీ ప్రభుత్వం లోపల
ఎన్ని డబ్బులు వచ్చినాయి, మా ప్రభుత్వం లోపల ఎన్ని డబ్బులు వచ్చినాయని గణాంకాలు తీసుకున్నా. మీరు పత్రికా మిత్రులు మీరు కూడా ప్రభాకర్ అని మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, దోమ వాస్తవులు కూడా ఇక్కడ పత్రికా జర్నలిస్టులు ఉన్నారు. మీరు కూడా వెళ్ళి కనుక్కోండి, అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి కనుక్కోండి, ఏది వాస్తవం అనేది కనుక్కోండి. నేను ఇప్పుడే ఫోన్ ద్వారా కనుక్కొని వివరాలను కూడా తెప్పించుకుంటే వీళ్ళు గత 18 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 22 వరకు దఫాలుగా చారానా వేసి 60% మందికి ఎగ్గొట్టారు. కేవలం 40% మందికే ఇచ్చారు. ఇది అధికారిక గణాంకాలు మీకు నేను పెడుతున్నా, అధికారిక గణాంకాలు పెడుతున్నా. 60% మందికి ఎగ్గొట్టారు. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఉండి కూడా లాస్ట్ విడత ఇవ్వాల్సిన దాంట్లో 60% మందికి ఎగ్గొట్టారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏంటంటే 47 కోట్ల రూపాయలు దోమ మండలానికి. వాళ్ళు 4 సంవత్సరాల వాయిదా పద్ధతి ప్రకారం ఇస్తే మేము వచ్చిన ఏడాది లోపలనే దోమ మండలానికి 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దోమ మండలానికి 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది అధికారికంగా ఇచ్చినటువంటి డాటా. మీరు కావాలంటే ఆర్టీఐ మీద దరఖాస్తు చేసుకోండి. దోమ అగ్రికల్చర్ ఆఫీసర్కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేయండి. 18లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత మాఫ్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత మాఫ్ అయిందని దరఖాస్తు చేసుకుంటే మీకు అఫీషియల్గా ఇస్తారు. ఇట్లా డాటా మొత్తము, పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబరు, బ్యాంకు అన్నీ కూడా మీకు అందరి గతంలో కూడా నేను చూపించింది. ఇక్కడ పుస్తకాలు పెట్టి చూపించిన ఇంత గట్ట మండలాల వారిగా, గ్రామాల వారిగా అన్నీ కూడా చూపించిన. ఏదో బట్ట కలిసి మీదేయాలని కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఆలోచన చేస్తున్నారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఈ యొక్క 62,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేసినాం. వివిధ రైతు సంక్షేమ పథకాల గురించి 62,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. దాంట్లో 23,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేసినాం. 23,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేసేసినాం. ఇది కాకుండా రైతు భరోసా కింద 12,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కొంత ఆలస్యమైనందుకు కారణం ఏంటంటే చాలామంది అప్లికేషన్లు డేట్ ఎక్స్టెండ్ చేయమంటే మొన్న 1 వరకు కూడా ఎక్స్టెండ్ చేసినాం. ఈరోజు మనం 2 కదా, అంతేనా? నిన్నటి వరకు కూడా తేదీ ఉంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే రైతు భరోసా పథకం కింద నిన్నటి వరకు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసేది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన వాళ్ళు చాలామంది గిరిజన సోదరులు చాలామంది పూనాల, బొంబాయిలో ఉంటారు, కొంతమంది హైదరాబాద్లో ఉంటారు, కొంతమంది మహబూబ్నగర్ ఉంటారు మన నియోజకవర్గం వాళ్ళు ఉదాహరణకు. సో వీళ్ళంతా కూడా ఊర్లలోకి వచ్చి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ళకి సమయం కావాలని అడిగిండ్రు. కాబట్టి 26 జనవరి ఉండే, సెలవులు ఉండే, ఇవన్నీ కూడా ఉండే కాబట్టి ఇవన్నీ కూడా ఒకేసారి స్క్రూటినీ చేయడానికి కూడా సమయం సరిపోదు. కాబట్టి ఇది మనం 26 జనవరికి ఇవ్వాలని అనుకున్నాం. కాబట్టి లాంఛనంగా ఏం చేసినామంటే చిన్న గ్రామాలను ఎంపిక చేసి చిన్న గ్రామాలకు, ఎందుకంటే అక్కడ అధికారులు ఈజీగా వెరిఫికేషన్ చేయగలుగుతాం, అట్లా అని చెప్పి ఏం చేసినామంటే సుల్తాన్పూర్, శివరెడ్డిపల్లి, ఎన్కేపల్లి మన పూడూరు మండలంలో, అదేవిధంగా మన మక్త వెంకటాపూర్, అనంతసాగర్, మన జానంపల్లి, వెనచడి దగ్గర చిన్న గ్రామం అది. ఇట్లా చిన్న గ్రామాలు ఏంటంటే అధికారులు అందరూ కూర్చొని ఒక 100 మందినో 200 మందినో లబ్ధిదారులను కూర్చొని ఎంపిక చేయగలుగుతారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కూర్చొని గ్రామసభ చేసుకొని చేయగలుగుతారు. నస్కల్ లాంటి గ్రామాలు పెద్దయి, ముజాహిద్పూర్ లాంటి గ్రామాలు, నంచర్ల లాంటి గ్రామాలు ఒక్కో దగ్గర 1000 మంది ఉంటారు, 4,000, 5,000 మంది ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి చేయాలంటే చేయలేము. దీనికి చేయడానికి పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలి. కాబట్టి ఇంకా ఎవరుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేసినాం. మీకు తెలుసు, మేము ఎమ్మెల్యేలు గెలవంగానే ఒకసారి గ్రామసభ చేసినాం, మళ్ళీ మొన్న గ్రామసభ చేసినాం, మళ్ళీ ఎండిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమని చెప్పినాం. ఇంకెవరైనా చేయాలంటే 1 వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసినాం. కాబట్టి ఈ యొక్క పని కొనసాగుతుంది. కొన్ని రోజులలోనే, కొద్దిగా ఓపిక పడితే కొన్ని రోజులలోనే ఎవరికైతే మేము ఒక్కొక్క గ్రామంలో అది శాంపుల్ కింద ఇచ్చినాం, దాంట్లో ఏమేమి ఇబ్బందులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అది శాంపుల్ కింద ఇచ్చినాం. మాకు ఇప్పుడు అదొక వివరాలన్నీ కూడా అధికారుల నుంచి నిన్న ఫస్ట్ అయిపోయింది. మేము ఆల్రెడీ జనవరి 31 వరకు డేట్ ఇచ్చినాం. ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. కాబట్టి దాన్ని మొత్తం కూడా డేటా గ్యాదర్ చేసి తొందరలోనే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టి మేము ఏదైతే మేము పథకాలు అనౌన్స్ చేసి 4 పథకాలు చెప్పినామో, రైతు భరోసా ఒకటి 12,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు ఇస్తామని చెప్పినాం. మీకు అందరు తెలుసు, అది కూడా లిమిట్ లేదు. ఒక రైతు ఎక్కువ వ్యవసాయం చేస్తాడు, ఒక రైతు తక్కువ వ్యవసాయం చేస్తాడు. తక్కువ ఎక్కువ లేదు, రైతు అనేవాడు రైతే. ఎంత వ్యవసాయం చేసినా అంత భూమికి ఇస్తాం. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఏదో 3 ఎకరాలకు ఇస్తారు, 5 ఎకరాలకు ఇస్తారు, 7 ఎకరాలకు ఇస్తారు, ఇట్లనే సోషల్ మీడియా నడిపించినారు. ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా చెప్పిండు,
ఎన్ని ఎకరాలు ఉందో, ఎన్ని ఎకరాలకు వ్యవసాయం చేస్తారో అన్ని ఎకరాలకు ఇస్తాం. ఒకవేళ ఈసారి కాలం బాగాలేక ఈసారి చేయకుండా వచ్చేసారి చేస్తే కూడా ఆ భూమికి ఇస్తాం. ఈసారి కాలం బాగాలేదనుకో, ఈసారి పంట చేస్తలేడు కదా అని చెప్పి కొట్టే వాళ్ళకు కూడా ఇస్తాం. ఎవరికి ఇవ్వమంటే కొంతమందికి క్రషర్స్ ఉన్నాయి, కొంతమందికి రైస్ మిల్లు ఉన్నాయి, కొంతమందికి ఆల్రెడీ లేఅవుట్లు అయిపోయినాయి, లేఅవుట్లు చేసేసుకున్నారు. సో వాళ్ళకు మాత్రం ఇవ్వం. నాలా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్ప. వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కేవలం 2% ఉన్నారు. వాళ్ళు మొత్తం తీస్తే 2% ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళకి తప్ప వ్యవసాయ భూములు, యోగ్యత ఉన్న భూములు అన్నిటి కూడా మేము 12,000 చొప్పున ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తాం. మళ్ళీ కొన్ని రోజులనే, అంటే ఇంకో పసలు పంట ఇంకో 5-6 నెలలు అయితే మళ్ళీ ఒక 6,000 రూపాయలు కూడా ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. భూమి లేని నిరుపేదల గురించి కూడా చాలామంది దళిత సోదరులు, గిరిజన సోదరులు, బీసీ సోదరులు చాలామంది ఊళ్ళలో భూములు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి, మీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. భూమి లేని నిరుపేదలు వాళ్ళు ఎవరిదన్నా కౌలుకు తీసుకొని కానీ ఏం తీసుకొని కానీ బతుకుతుంటారు. వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ఆలోచన చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలి. ఒక జాబ్ కార్డ్ ఉంటే జాబ్ కార్డులో 45 ఉంటారు. ఆ 45 ఎవరైనా ఒకరు 20 రోజులు పనిచేస్తే చాలు. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మన్మోహన్ సింగ్ గారు మన దగ్గరనే ఉపాధి హామీ పథకం మన ఊరి దగ్గర, ఆలూరు దగ్గరనే స్టార్ట్ చేసింది ఈ పథకాన్ని. ఆ పథకం కింద 20 రోజులు పనిచేస్తే చాలు. వాళ్ళకి 100 రోజులు పనిచేయడానికి జాబ్ కార్డు ఇచ్చినాం మేము. కనీసం 20 రోజులు పనిచేస్తే చాలు. వాళ్ళకు మేము 12,000 రూపాయలు ఇస్తాం. 6,000 ఇప్పుడు ఇస్తాం, 6,000 ఇంకో పంటకు 6,000 రూపాయలు ఇస్తాం. ఇది ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం కింద భూమి లేని నిరుపేదలకు ఇస్తాం. ఇది కాకుండా రేషన్ కార్డు ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి రేషన్ కార్డ్స్ ఇస్తాం. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఉదాహరణకు శివరెడ్డిపల్లి మీరు పోయిరండి, దోమ మండల్, పరిగి లోపల సుల్తాన్పూర్ పోయిరండి, మన పూడూరు లోపల ఎన్కెపల్లి పోయిరండి, ఇంకా మన అనంతసాగర్ కుల్కచర్ల పోయిరండి, ఇంకా గండేడ్ మండల్ జానంపల్లి పోయిరండి. మొహమ్మదాబాద్లో చిన్నయ్యపల్లి అనే ఒక ఊర్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఈ మహేష్ రెడ్డి ఇల్లు కట్టిస్తా అని చెప్పి చెంచులకు సంబంధించిన ఇల్లు కూలగొట్టి మళ్ళీ కట్టియాలి. నేను మళ్ళీ పోయి వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ ఇల్లు కట్టిస్తాను. ఆ ఇంట్లో గృహప్రవేశం కూడా పత్రికా మిత్రులు పిలుస్తారు. ఎక్కువ రోజులు కాదు, 5-6 నెలల్లో పిలుస్తా. కూలగొట్టడం వాళ్ళ పని, కట్టడం మా పని. కాంగ్రెస్ పార్టీ రోటీ కప్డా और మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట. ఇది మా ఇందిరమ్మ యొక్క సిద్ధాంతం. మేము దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. మేము ఎంపిక చేసిన గ్రామాలలో అనంతసాగర్లో చెంచులు ఉంటాం. అనంతసాగర్ గ్రామంలో ఎన్కెపల్లిలో చెంచుపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఎన్కెపల్లి లోపల అక్కడ చెంచులు ఉంటారు. చిన్నయ్యపల్లి మమదాబాద్ దగ్గర అక్కడ చెంచులు ఉంటారు. ఈ విధంగా చెంచులు అంటే సమాజంలో అత్యంత పేదవాళ్ళు. వాళ్ళు శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, విద్యాపరంగా కానీ సమాజంలో మన నియోజకవర్గంలో అత్యంత పేద వర్గాల వాళ్ళు ఎవరంటే వాళ్ళు చెంచులు. ఈ చెంచుల గురించి గతం లోపల కిషన్ రెడ్డి గారు ఇక్కడ మన పెద్దేముల దగ్గర చైతన్య నగర్ అనే ఒక దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టారు. మేము ఎమ్మెల్యేలు అయినా 2-3 నెలలకే మాకు కూడా ఆహ్వానం ఇస్తే కలెక్టర్ గారు మేము కూడా పోయినాం. అక్కడ పోతే వాళ్ళు ఏం చేశారంటే మన చెంచుపల్లికి వెళ్ళి కూడా చెంచులను తీసుకొచ్చారు, మన సాల్విడికి వెళ్ళి కూడా చెంచులను తీసుకొచ్చారు. వాళ్ళకు ఆధార్ కార్డు జిరాక్స్ తీసి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఆధార్ కార్డు తీసుకునే రాదు, వీళ్ళకి చదువు రాదని ఇది ఇచ్చారు. అట్లనే మన కరెంట్ మీటర్లు తీసుకొచ్చి అది 200-300 ఉంటాయి, అది ఇచ్చారు. మీరు కరెంట్ కనెక్షన్ తీసుకోండి, మీ ఏరియాకు రోడ్లు వేస్తాం, మీ ఏరియాకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు. నేను ఇమీడియట్లీ అధికారులను అడిగిన. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు 50-60 వేలు ఎంతో, మనం ఉదాహరణకు ఇప్పుడు చెంచులకు 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం, వాళ్ళు ఇచ్చేది 60,000 లక్ష రూపాయలు ఉంటుంది సార్ వాళ్ళ వాటా కింద అని చెప్పి. మనం ఇచ్చే దాంట్లో వాళ్ళ వాటా గ్రామీణ ప్రాంతంలో ఒకలాగా, పట్టణ ప్రాంతంలో ఒకలాగా 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది వాళ్ళు ఇచ్చేది. మొత్తం మిగతా అంతా మన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటా. వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ ప్రోగ్రాం అయిపోయి 1 ఇయర్ అయిపోయింది, ఇంతవరకు ఆడ ఒక 5 రూపాయల పని కూడా చేయలేదు. ఆ రోజు కేంద్ర నుంచి ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళతో మాట్లాడించారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చెంచులు కొంతమంది మాట్లాడింది, వాళ్ళకి చదువు వచ్చినట్టుంది, వాళ్ళు మాట్లాడేది. వీళ్ళు కూడా మాట్లాడలేదు మనోళ్ళు. అది ఏం ప్రోగ్రామ్ అనేది అసలు వేస్ట్ అనమాట. ఇంతవరకు ఏం జరగలేదు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఈ చెంచు వాళ్ళు మీరు ఎప్పుడైనా రండి, దగ్గరలో ఉంది చూపిస్తా, ఇక్కడ కూడా రండి, ఇవన్నీ కూడా ఇల్లు నిర్మాణం చేసి చూపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు బడ్జెట్ లోపల మీరు చూసారు. మనం గతం లోపల జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు
శాటిలైట్ టౌన్షిప్ అని మన చేసి చాలా పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మన పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అది గర్వించదగ్గ విషయం. నేను కేంద్ర మంత్రిని తీసుకొచ్చి మునియప్పని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించిన కేంద్ర మంత్రి రైల్వే మంత్రిని తీసుకొచ్చి రైల్వే లైన్ వికారాబాద్ నుంచి మన పరిగి కొడంగల్ నారాయణపేట మక్తల్ 50% శాంక్షన్ చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి సార్ 50% శాంక్షన్ చేసి దాన్ని తొక్కిపెట్టి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ రైల్వే లైన్ ఒక ఫైల్ తీసి దులిపి మళ్ళీ దాన్ని లైన్లో పెట్టి దాని పనులు కూడా జరగడానికి సర్వే అయిపోయింది. మొన్ననే తుంకులగడ్డ దగ్గర వచ్చిన మార్కింగ్ చేసారు, 18 కోట్లు ఖర్చు పెట్టి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మార్కింగ్ చేసారు. మీకు కూడా తీసుకెళ్ళి చూపిస్తారు తొందరలోనే. తుంకులగడ్డ దగ్గర మొన్న గిరిజన భవన్ మనం 2 కోట్ల రూపాయలు పెట్టి ఫౌండేషన్ వేసినాం, దాని ముంగల్నే మార్కింగ్ అయింది. అక్కడనే పరిగి రైల్వే స్టేషన్ వస్తుంది మన తుంకులగడ్డ దగ్గర. ఈ విధంగా మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలి. నేవీ ప్రాజెక్ట్ ఆపేస్తే నేను ముఖ్యమంత్రి గారు రాగానే 3,000 కోట్ల రూపాయలతోన దగ్గర 3,000 ఎకరాలల్లా 3,000 మందికి ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్టు, దాని పనులు స్టార్ట్ చేయించినాం. శరవేగంగా అక్కడ పనులు జరుగుతున్నాయి, మీరు అందరూ కూడా గమనిస్తున్నాం. అసలు వీళ్ళు మనకు చేసిందేంటి? ఈ బీఆర్ఎస్ వాళ్ళు మన ప్రాంతానికి చేసింది. ఇప్పుడు ఈ సైకిపల్లి దాటగానే కొందరు పరిగి లక్ష్మీదేవిపల్లి అని ఒక ప్రాజెక్ట్ తీసుకోవడానికి ఈ బడ్జెట్లోనే తీసుకోవడానికి అని చెప్పి దానికి ముఖ్యమంత్రితో అదేవిధంగా మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో బట్టి విక్రమార్ గారితో వీళ్ళందరూ నేను తీసుకొచ్చిన అక్కడికి ముందు చూపుతో ప్రభుత్వంలో లేనప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు నేను వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించిన. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ వచ్చారు. మీటింగ్లు పెట్టాయి కాబట్టి వాళ్ళ మనసులో ఉంది, మన కోరిక బలంగా ఉంది, మన దగ్గర సాగునీటి ప్రాజెక్ట్ కట్టాలన్నది వాళ్ళ మనసులో ఉంది. తప్పకుండా ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా చేస్తాం, పెద్ద ఎత్తున దానికి సంబంధించిన భూసేకరణ కూడా చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక్కసారి ఇప్పుడు మా శివారెడ్డిపల్లి గురించి కొన్ని విషయాలు చెప్తున్నా. అక్కడ మొత్తం మనము 1,66,00,000 రూపాయలు 1,66,00,000 రూపాయలని ఫిగర్స్లో కూడా చెప్తా. 1,66,10,831 రూపాయలు 1,66,10,831 రూపాయలు ఫిగర్స్తో సహా చెప్తున్నాం. ఈ డబ్బు రైతుల ఖాతా లోపల పడ్డది. 240 రైతుల ఖాతా లోపల ఈ డబ్బు పడ్డది. మరి వాళ్ళ నిద్రపడ్డదని మా నరేందర్ సర్పంచ్ ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడే ఫోన్ చేసిన షార్నార్ పెళ్లికి పోయింది, లేకపోతే ఆయనతో కూడా మాట్లాడుతుంది. మా ఉప సర్పంచ్ కూడా చెన్నై ఉన్నాడు ఇక్కడ, మా వాళ్ళంతా కూడా వచ్చారు ఇప్పటివరకు. చెన్నై మా ఉప సర్పంచ్ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు యూత్ కాంగ్రెస్ దోమ మండల్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వీరందరి దగ్గర వివరాలు తీసుకుంటే వాళ్ళు చేసింది ఏంటంటే ఒక 20-30 లక్షల రూపాయలు మొత్తం మా శివరాడిపల్లికి ఇచ్చింది. 20-30 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. అది కూడా ఒకసారి కాదు, అది కరెక్ట్ ఫిగర్ కూడా లేదు. 7 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు విడతల వారికి ఇచ్చారు అన్నమాట. విడతల వారికి ఇచ్చారు. ఇది వారు చేసినటువంటి పని. మేము ఒకే ఒక రోజు నేనే ఆ గ్రామ పౌరుడిగా శాసనసభ్యుడిగా మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో అంతమందికి ఇండ్లు ఇచ్చేసిన, ఎంతమందికి అప్పులు ఉన్నానో అప్పులు మాఫ్ చేయడం జరిగింది. రైతు భరోసా కింద కూడా మా యొక్క ఈ గ్రామం లోపల దగ్గర 57,21,000 57,953 రైతులకు 57,21,600 రూపాయలు 57,21,600 రూపాయలు రైతు భరోసా కింద ఇది పడ్డాయి. ఆల్రెడీ ఈ 57 పడ్డాయంటే మళ్ళీ 6 నెలలకు మళ్ళీ 57 పడతాయి. అంటే మళ్ళీ ఇది 1,14,00,000 రూపాయలు పడుతున్నట్టు లెక్క. 1,14,00,000 రూపాయలు మళ్ళీ పడుతున్నట్టు లెక్క. మరి మీరేమిచ్చారు? శివారెడ్డిపల్లి గురించి, కొండారెడ్డిపల్లి గురించి మన గౌరవ ముఖ్యమంత్రి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికి వస్తా అని చెప్పి మాట్లాడావు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ నువ్వు రా, శివారెడ్డిపల్లికి రా, దమ్ముంటే రా. నీ దగ్గర ఉన్న కాగితాలను నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకొని తీసుకురా. మనం ప్రజాస్వామ్య పాలన ఉన్నాం. నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టు. హైదరాబాద్లో డైరెక్టర్ అగ్రికల్చర్ గోపి అన్నాడు, ఆయన దగ్గర పోయి దరఖాస్తు చేసుకో. నీ గవర్నమెంట్ లోపల రుణమాఫీ శివారెడ్డిపల్లికి ఎంత చేసినావు, మా గవర్నమెంట్ లోపల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ ఎంత చేసినావు 1 సంవత్సరంలో అన్నది నువ్వు దరఖాస్తు చేసుకో. నీకు వెంటనే వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మేము ఆల్రెడీ తీసుకున్నాం. నువ్వు తీసుకొని శివారెడ్డిపల్లికి రా, మా దగ్గర రెడీ ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే శివారెడ్డిపల్లి లోపల గ్రామసభ పెడదాం. గ్రామసభ పెట్టి మేమెంత మాఫ్ చేసినాం, నువ్వెంత మాఫ్ చేసినాం అని ఘనక్యాలతో సహా మీ ముందు పెట్టడానికి
సిద్ధంగా ఉన్నాను. జిల్లా అధ్యక్షుడిగా, గతంలో సిఎల్పి సెక్రటరీగా ఉన్నా, సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నా, నేను సిద్ధంగా ఉన్నాను. నీలాగా అబద్ధపు మాటలు చెప్పే వ్యక్తి మేము కాదు అన్న విషయాన్ని నీకు తెలియజేస్తూ, ఇదే కాకుండా మేము శివారెడ్డిపల్లి గ్రామంలో 44 మంది రైతులకు ఒకరివరికి 12,000 చొప్పున ఆల్రెడీ వాళ్ళకు ఈసారి ఒక 5 లక్షలు పడ్డాయి. మళ్ళీ ఒక 6 నెలలు అయితే మళ్ళీ ఒక 5 లక్షలు పడతాయి. 10 లక్షల రూపాయలు భూమి లేని నిరుపేదలకు, ముఖ్యంగా దళితులు గిరిజనులు బీసీలను అసోంటోళ్ళకు కూడా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా రేషన్ కార్డ్స్ కూడా కొత్తవి 167 రేషన్ కార్డ్స్ శివారెడ్డిపల్లి గ్రామంలో కొత్తగా ఇచ్చినాం. నీ గవర్నమెంట్ లోపల 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. శివారెడ్డిపల్లిలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 167 రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. చిన్న గ్రామం అది. 167 రేషన్ కార్డు ఇవ్వడం మూలంగా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకం వస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఉంటే, ఆరోగ్యం బాగాలేకుంటే, గుండె జబ్బు వస్తే, కిడ్నీ జబ్బు వస్తే నిమ్స్ హాస్పిటల్ కానీ, యశోద కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడనో వాళ్ళు రేషన్ కార్డు చూపిస్తారు. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. రేషన్ కార్డు అటాచ్ అయ్యి వాళ్ళకు వైద్యం 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా చేస్తాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారే 5 లక్షలు దాన్ని 10 లక్షలు పెంచిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఈ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం మూలంగా కొత్తగా వాళ్ళందరూ కూడా రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం రాబోతున్నాయి. ఈ విధంగా మేము చేసినాం. మరి మీరు చేసింది ఏంటంటే 60% మీరు యాక్చువల్గా మీ లెక్కల ప్రకారం, మీరు గతంలో ఇచ్చిన లెక్కల ప్రకారం మా దమ్ము మండలకు 133 కోట్లు రావాలి. కానీ 60% డబ్బులు మాకు రాకుండా మాకు ఇచ్చింది ఏంటంటే 47 కోట్లు మాత్రమే మీరు ఇచ్చిండ్రు. మిగతా అన్నీ కూడా వివిధ కారణాల వల్ల అవన్నీ కూడా మీరు ఇవ్వకుండా ఆపేసుకున్నారు. దాని వివరాలు కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ప్రింట్అవుట్స్ కూడా తీసి మీకు అందరు కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇది అఫీషియల్ డాటా మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. ఇక్కడ పేమెంట్ అయిందేమో 47 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లోపల. ఇక పేమెంట్ కాకుండా మనకు మొత్తం 133 కోట్ల రూపాయలు రావాలి. దాంట్లో వివిధ కారణాలు చెప్పారు. టు బీ ప్రాసెస్డ్ అని చెప్పి 53 కోట్ల రూపాయలు ప్రాసెస్ చేయలేదు. అదేవిధంగా డీబీటీ ఇష్యూస్ అండ్ అదర్ రీజన్స్ అని చెప్పి రాసి దాని కింద కూడా ఒక 24 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. సో ఈ డాటా కూడా మీకు ఇస్తున్నాం. వాళ్ళు ఎగ్గొట్టిన వాళ్ళు వాళ్ళ ఖాతాలు, వివరాలు, బ్యాంకర్స్, అధికారిక సమాచారం ఇది. ఇదేదో నేను ఇస్తున్నది కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి సమాచారం. మరి మేము నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా మేము ఇచ్చే పథకాలు కూడా ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నాయంటే, ఎవరైతే సమాజంలో అత్యంత అడుగు వెనుకబడిన వాళ్ళు ఉంటారు, ఉదాహరణకు ఒక వితంతు ఉంటుంది, భర్త చనిపోయి ఒక వితంతు గ్రామంలో ఉంటుంది. ఆమె తల్లిగారింటికి పోవాలంటే బంధువులు ఏమని అంటారేమో అని ఒక బాధ. ఇక్కడ ఉన్నామంటే కూడా భర్త కుటుంబ సభ్యులు ఏమని అంటారేమో, ఇల్లు లేక బాధపడుతుంటుంది. ఆమెకు ఒక ఇల్లు కావాలని మొట్టమొదట వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. వాళ్ళు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, సమాజంలో అత్యంత పేదవాళ్ళు, వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. అదే కాకుండా కొంతమంది రేకుల ఇళ్ళు ఉంటారు, గుడిసెలలో ఉంటారు, వాళ్ళకి నెక్స్ట్ ఇంకా బండల ఇళ్ళు ఉంటారు. మొత్తం కూడా ఊళ్ళలోకి పోయినప్పుడు చూస్తుంటారు, మొత్తం నల్లది ఒకటి ప్లాస్టిక్ కవర్ వేస్తారు. ఎందుకంటే వాన పడితే ఆ నీళ్లు లోపలికి రావద్దని, పాములు పురుగులు లోపలికి రావద్దని ప్లాస్టిక్ కవర్లు వేసుకొని మన గ్రామాల లోపల ఉంటారు. చాలా జాగ్రత్త పెంకుటీన్లు ఉన్నాయి. ఆ పెంకుటీన్లు కూడా ఎప్పుడు కూలిపోతుంది అట్లాంటి పరిస్థితి ఉన్నది. పరిగి టౌన్లో నేను మొన్న పోతుంటే ఫస్ట్ రూమ్ ఉన్నది, సెకండ్ రూమ్ లోపల కూలిపోయింది. పాతపరిగిలో మెయిన్ రోడ్లో మా మలేజ్ చూసుకుపోతుండే, మన మలేజ్ దొరికిపోయి మనం చూపించింది. ఎవరిలో మాది అవసరం లేదా? సాకది రాములమ్మ వాళ్ళ అమ్మ కూడా ఉండేవాడు. అట్లాంటి ఇళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఆ ఉన్న ఇల్లు కూడా కూలిపోవచ్చు. అది వాళ్ళు ఆడ అనుకున్నారు, రేపు పొద్దుగాల ఏమైనా జరగవచ్చు ప్రమాదం. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే మేము వాళ్ళలాగా దళిత బంధు అని చెప్పి దొంగలు గట్లు పంచుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలు పంచుకున్నారు. మేము అసలు పని చేయాలి. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ సమాజంలో అత్యంత పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకే మేము పథకాలను కూడా అందిస్తాం. ఇంత ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా గ్రామ సభలు పెట్టి మేము ఎంపిక చేస్తుంటే ఆయన ఇక్కడికి వచ్చి ఈ విధంగా మొత్తం కూడా అబద్ధాలు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ మరియు కేటీఆర్, హరీష్ రావు వల్ల కేల్ ఏదైతే ఉన్నానో అది ఖతమైపోయిందిగా. కేల్ ఖతమైపోయింది, వాళ్ళ దుకాణం బంద్ అయిపోయిందిగా. ఇక వాళ్ళకి ఏం తెలియక ఇక ఇవన్నీ కుట్రపూరితంగా, అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామంటే ఏమనుకున్నారంటే దళిత సమాజం
దళిత సోదరులు ఏమనుకున్నారంటే సరే చేస్తాడేమో చూద్దాం అని చెప్పి కొంతమంది ఆశపడ్డారు. ఆశపడడానికి కూడా కారణం ఉంది ఏంటంటే ఒక ఆత్మాభిమానం ఒకటి, వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అని చెప్పాను. మీకు అందరికి తెలుసు, దళితుని ముఖ్యమంత్రి చేయకపోయే, దళితులు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రిని కూడా, ఉప ముఖ్యమంత్రి రాజయ్యను డాక్టర్ చదివిండి ఆయన కూడా పదవి నుంచి అసలు ఏమాత్రం సమాచారం లేకుండా అవమానకరంగా ఆయనను బర్తరఫ్ చేసేసి, చాలా బాధాకరం, మీకు అందరికి తెలుసు. అలాంటి వ్యక్తి 3 ఎకరాలు ఇవ్వకపోయా, ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయా, ఈరోజు ఆ విధంగా ఇస్తే ఆ సమాజం బాగుపడుతుందని చెప్పి ఆ సమాజం వేసి, తర్వాత ఇంకా బీసీ సమాజం కూడా ఈసారి వాళ్ళకి ఇస్తే మలతాబాకు మాకిస్తారేమో అని చెప్పి వాళ్ళు కూడా ఓటేసి, మైనార్టీలో కూడా క్యా బోలే తుమారా క్యా పర్సెంట్ 12%. షాద్నగర్కి వచ్చి మీటింగ్ పెట్టి చెప్పారు, మై మీటింగ్లో ఎవరు అడిగారు మా షాహిద్ లాగా, అడిగితే బయట అని చెప్పి దబాయించేసాడు కేసీఆర్. 12% రిజర్వేషన్ ఇస్తా అంటే మైనార్టీ సోదరులు వేసినప్పుడు ఓట్లందరూ. మీకు తెలుసు ఎంఐఎం పార్టీ కూడా అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు, అందరూ అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆ సమాజం అంతా దూరం అయిపోయింది. ఇప్పుడు మేము అలాంటి తప్పులు చేయదలుచుకోలేదు. మేము మేము జనవరి 1 వరకు డేట్ పెట్టినాం. మొత్తం అధికారులు తయారు చేస్తున్నారు, డాటా మొత్తం తయారు చేస్తున్నారు. తొందరలోనే డేట్లు రిలీజ్ చేస్తాం. అన్ని గ్రామాలు ఇస్తాం. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మీ ఇక్కడ నాయకులు కూడా మీరు అందరు చెప్పాలి, వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఏదో ఒక్క గ్రామానికి ఇస్తాం కాదు. మనం డేట్ ఎక్స్టెండ్ చేసినాం. అప్లికేషన్స్ దాదాపు 96,000 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇంద్రమ్మ ఇళ్ళకు వికారాబాద్ జిల్లాలో వచ్చినాయి. ఇన్ని ఇండ్లు వచ్చినప్పుడు మనం ఏదో ఆషామాషిగా అప్పటిదప్పుడే శాంక్షన్ చేయడానికి రాదు. చిన్న గ్రామాల కంటే ఇవ్వడానికి వీలవుతుంది. ఎందుకంటే అధికారుల కూటమి వచ్చింది, ఆ గ్రామాల జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇవ్వగలిగినాం. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా వెరిఫికేషన్ చేసి ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి లేదు, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు అన్నీ చూసి 3,500 ఇల్లు నాకు ఉన్నాయి ఒక నియోజకవర్గానికి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో స్టార్ట్ అయిపోయినాయి. మా దగ్గర కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి తొందరని, ఈ నెలలో ఉంటాయి మా బడ్జెట్ సమావేశాలు. ఆ బడ్జెట్ సమావేశాల్లో స్టార్ట్ కాగానే మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చేస్తుంది. మాకు మళ్ళీ 3,500 ఇల్లు వస్తాయి. నాకు 7,000 ఇల్లు నేను నా దగ్గర. 7,000 ఇల్లు సమృద్ధిగా మాకు సరిపోతాయి మా కాన్స్టిట్యున్సీ. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 3,500 ఇల్లు వస్తాయి. మొత్తం 5 ఏళ్లలో నాకు దగ్గర 17,500 ఇల్లు వస్తాయి. నేను గతంలోనే 42,000 ఇల్లు శాంక్షన్ చేయించిన. పరిగి నియోజకవర్గాన్ని 42,000 ఇల్లు శాంక్షన్ చేస్తే కేటీఆర్ మీ నాయనకు కళ్ళు కుట్టినాయి. మా పరిగి నియోజకవర్గం కుట్టి ఏం చేసిందంటే సిబిసిఐడి విచారణకు ఆదేశించింది. పరిగి నియోజకవర్గం సిబిసిఐడి పోలీసులు వచ్చారు మా బండెలచెర్ల గ్రామానికి. మా అధ్యక్షుడు ఇక్కడే కూర్చున్నాడు. అదేవిధంగా ఇప్పపల్లి ఇంకో గ్రామానికి వచ్చి వాళ్ళు పోలీసులు వచ్చి వెరిఫికేషన్, మీకు ఎన్ని లెట్లు వచ్చినాయంటే నాయన మేము 4 అన్నదమ్ములం, మనం ఓడలని కలిపి కట్టుకున్నాం, వాకిట్ అంతా షేర్ చేసుకుంటున్నాం, మాకు ఆ భూమి లేదు ఊర్లో, అది తప్ప అంటే వాళ్ళు అదే రాసుకపోయి చూపించారు కేసీఆర్. చూపిస్తే అది మూలన పడేసి. ఈ విధంగా మన ప్రాంతం మీద అసూయతోన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మనకి ఎలాంటి ఒక్క పని కూడా. నేను లక్నాపూర్ ప్రాజెక్ట్ ఎమ్మెల్యేగా దాన్ని మినీ ట్యాంక్ బాండ్ చేయాలని చెప్పి ప్రతిపాదించి దాంట్లో బోట్లలో మన వాళ్ళందరూ కూడా పిల్లలు తీసుకొని సండే ఉంటే హాయిగా వాళ్ళు కాలక్షేపానికి పోవాలని. అట్లే మా దగ్గర మత్స్య కార్మికులు చాలామంది ఉన్నారు, గంగపుత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత ఉపాధి దొరుకుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ట్రై చేస్తే దాన్ని కూడా సగం పని చేసి దాన్ని బంద్ చేసేసి మీరు చూస్తున్నారు. ఇంతవరకు అది ఇంకా పూర్తి కాదు. వెంబడి ఇప్పుడు నేను దాన్ని పూర్తి చేసి మినీ ట్యాంక్ బాండ్ నిర్మాణం పూర్తి చేపిస్తాను. మన పరిగి నుంచి షాద్నగర్ వరకు 4 లైన్ల రహదారి, పరిగి నుంచి వికారాబాద్ 4 లైన్ల రహదారి, గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు డబల్ రోడ్, మన గేట్ నుంచి లక్నాపూర్ వరకు, ఇప్పటి వరకు లక్నాపూర్ నుంచి కూడా సోదరులు ఇక్కడే ఉన్నారు. మొత్తం లక్నాపూర్ ప్రాజెక్ట్ వరకు డబల్ రోడ్. పరిగి నుంచి కలెక్టరేట్, వికారాబాద్ అంటే ఇక కలెక్టరేట్ వచ్చేస్తుంది దాంట్లో. సో ఇవన్నీ కూడా దగ్గర 400-500 కోట్ల రూపాయలు ఇప్పుడు నేను చెప్పినాయి. పరిగి టౌన్ లోపల 50 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు, 5 కోట్లు పెట్టి ఒక బిల్డింగు, 16 కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. అసలు ఈ ఒక్క ఏడాదిలోనే పరిగి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పనులు ఒక్క ఏడాదిలోనే చేసి చూపించినాం. ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఈయన మన జాఫర్పల్లి దగ్గర 100-150 ఎకరాల పెద్దది ఒక మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అని హైదరాబాద్లో మేము వాకింగ్ చేస్తుంటే ఆ లెవెల్లో మన పరిగి నియోజకవర్గంలో ఒక పార్క్ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాకర్స్ కూడా దానిలో అవకాశం కల్పించింది. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని నీకు ప్రజల్లో తిరగడానికి చేతగాక. ఎందుకంటే అంబేద్కర్ అంటే మేమేం చేస్తామంటే
మా ఆరాధ్య దైవం అంబేద్కర్ పేరు చెప్పాను కదా అని చెప్పి మేమంతా ఊకున్నాం. లేకపోతే నిజంగా ఆయన రాజకీయ మిషన్తో ఇక్కడ వస్తే మేమంతా అడుగుతుంటే అసలు నువ్వు ఎట్లొచ్చినావు, నువ్వు ఏం చేసినావు మా నియోజకవర్గానికి అడుగుతామన్న మిషన్తో ఏం చేసిందంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని మా నియోజకవర్గానికి వచ్చి ఆడ మాట్లాడింది అంబేద్కర్ గారి మీద ఒక్క నిమిషం అయితే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా నడిచిందంటే రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, మా పైననే రాజకీయంగా ప్రసంగాలే చేయడం అనేది మీరు గమనించారు. ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఎప్పుడు జైలుకు పోతావో కూడా తెలియని పరిస్థితిలో నువ్వు ఉండి మా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని మీ నాయన వరి వేస్తేనే ఉరి అన్నాడు, ఉరేసుకోవాలన్నాడు, వరి పంట వేస్తే ఉరేసుకోవాలన్నాడు మీ నాయన. మా నాయకుడు రేవంత్ రెడ్డి పనికి వచ్చి ఏం చేసిందంటే వరి పంట వేయండి, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి మన ఊరు మన పోరని నేనే పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షుడిగా పెద్ద ప్రోగ్రాం పెట్టిన పరిధిలో మీరు అందరూ వచ్చి వరి పంట వేయండి. కేసీఆర్ ఎట్లా వరి పంట వేస్తాడు ఫామ్ హౌస్లో, మనం ఎందుకు వేయనియాడు, మనం కూడా వరి పంట వేసాం. ఆయన కనుక తీసుకోకపోతే ఆయన ఫామ్ హౌస్ దగ్గర తీసుకుపోయి మన వడ్లన్నీ కూడా ట్రాక్టర్లో తీసుకుపోయి వేసొద్దామని రైతులకు భరోసా కల్పించాడు తెలంగాణ రైతులకు. మీరేమన్నారు, ప్రధానమంత్రి మోడీ దగ్గర పోయి మేము వడ్లేస్తామని చెప్పి అన్నారు. నేను అనుకోకుండా ఢిల్లీలో ఉన్నా, గవర్నమెంట్ గెస్ట్ హౌస్, మేము ఎప్పుడు పోయినా ఆడే ఉంటాం. ఆడికి వచ్చిర్రు వీళ్ళు కార్యాల వచ్చేసి నేను అనుకున్న మీటింగ్ పెట్టుకొని ప్రధానమంత్రి ఇంటికి ఒడ్లు తీసుకుపోయి వేస్తారేమో. వచ్చిర్రు మీటింగ్లో జరసేపు మాట్లాడినరు, మళ్ళీ విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అంటే మన గెస్ట్ హౌస్ కాడ పెట్టుకున్నారు వాళ్ళు మీటింగ్, మన వాకిట్లో మీటింగ్ పెట్టుకోరు. ఇలాంటి దౌర్భాగ్య పాలన మీది. మీరు అన్నారు ప్రధానమంత్రి దగ్గర పోయి చేస్తామన్నారు. మా నాయకుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసింది. మన దేశంలో ఉన్న విభిన్నమైనటువంటి మనస్తత్వమైనటువంటి కులాలు మతాలు ఎన్నో ఉన్నప్పుడు కూడా అందరినీ ఐకమత్యంగా తీసుకెళ్తూ అన్ని సమస్యలను కూడా తీసుకెళ్ళి పార్లమెంట్లో పోరాటం చేయాలని, ప్రజల పక్షం వహించాలని రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నారు. మరి మీరు గతం లోపల ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తే ఏమన్నాడు, మీరేమడిగినంటే మీ చల్లని చూపు మా మీద ఉంటే చాలు, మేము పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాగా లక్షల కోట్లు కావాలి, వేల కోట్లు కావాలని అడగమని ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడినావు కేసీఆర్. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే నీ ప్రయోజనాలే మిన్న. అంటే నీకు సిబిఐ ఎంక్వైరీ చేయొద్దు, ఈడీ ఎంక్వైరీ చేయొద్దు, మాకేం నిధులు ఇవ్వకుండా పర్లేదని చెప్పకుండా నువ్వు చెప్పిన వారు. అలాంటి పాలన మీది. వాళ్ళతో కుమ్ముక్కపై మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరు కలిసి పనిచేసారు. బీజేపీకి బీఆర్ఎస్ శ్రేణులు కలిసి పనిచేసారు. చాలా ఊర్లలో నేను పోయినా, 3 టెంట్లు ఉంటాయి ఎక్కడైనా సరే ఎలక్షన్స్ లోపల, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 2 టెంట్లు ఉన్నాయి. 3వ టెంట్ లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అందరూ పోయి బీజేపీ టెంట్లో పోయి కూర్చున్నారు. మొత్తం చెట్లు రాస్తున్నారు, అన్ని రాస్తున్నారు. ఇది ఎక్కడ విచిత్రం. నిజంగా మీరు అట్లాంటిది ఉంటే విలీనం అయిపోమంటాం మేము. మీరు ఇద్దరు కలిసిపోండి పూర్తిగా విలీనమానికి. కానీ దుకాణాలు అలగలగ పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్ టైంలో ఒక్కరు కావడం ఏంది, కౌంటింగ్లో కూడా ఒక్క దగ్గర ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పనులు మీరు చేస్తున్నారు. మా ప్రాంతానికి మీరు ఏం చేయలేదు. మా ప్రజలెవరు కూడా మిమ్మల్ని నమ్మరు. మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల పొట్టగొట్టడానికి చూసారు మీరు. మేము మళ్ళీ కొట్లాడి జోగులాంబ జోన్లో తీసుకొచ్చినందుకు మా ప్రాంతానికి 60 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారు వికారాబాద్ జిల్లా నుంచి. నీ యొక్క సంగారెడ్డిని తీసుకొచ్చేమని నువ్వు జోగులాంబ జోన్లో కలుపుకున్నావు. మా వికారాబాద్ మన చార్మినార్ జోన్లో కలుపుకున్నావు సంగారెడ్డిని. మా వికారాబాద్ జిల్లా జోగులాంబ జోన్లో కలిపితే రద్దు చేయించినాం. మళ్ళీ వాపస్ తీసుకొచ్చినందుకు 60 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారు. మొన్న దసరా పండుగకు ముందు ప్రతి నియోజకవర్గంలో 80 మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. ప్రతి గ్రామంలో 1-2 ప్రభుత్వ టీచర్స్ సెలెక్ట్ అయ్యారు. కాబట్టి నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోతే, మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తావంటివి, తమిళనాడు షెకల్ అని చెప్పావు. తమిళనాడు షెకల్ మే రిజర్వేషన్ లాయింగే 12% అని చెప్పి ఏడ చేయకపోతే, ఇవన్నీ నీ అబద్ధపు మాటలు, మోసం గ్రహించే ప్రజలు మిమ్మల్ని ఈ విధంగా గుణపాఠం చెప్పారు. ఇంకా సిగ్గు లేకుండా మీరు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని మా ప్రాంతానికి వచ్చి మీటింగ్ పెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను గతంలో కూడా అసెంబ్లీలో ఈ గణాంకాలు, ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన రుణాలది కేటీఆర్, హరీష్ రావు శాసనసభలు ఉన్నప్పుడే చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు శివారెడ్డిపల్లికి రా. శివారెడ్డిపల్లి లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత ఇచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడాది లోపల ఎంత ఇచ్చినామన్న విషయాలు చెప్పడానికి రామ్మోహన్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్కి తెలియజేస్తున్నాం.